దొరికాడు నా కొడుకు. మిస్ అయ్యే సమస్య లేదు ఇంకా. ఏం చేస్తున్నావు మాధవ్? సార్ నా గెస్ కరెక్ట్ అయితే వాడు అక్కడికే వెళ్తాడు. ఇక్కడికి పదండి సార్, ముందు వాడిని పట్టుకుందాం. ఎవరిని? సార్ మిగేల్ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యరావు కలుస్తాడు. అక్కడికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. సరే, ఆ సుబ్రహ్మణ్యరావు ఎక్కడ ఉంటాడు? సార్ అదేమైనా పెద్ద విషయమా? అక్కడికి వెళ్తే మనమే కనుక్కోవచ్చు. అరే ఆగ మాధవ్, అక్కడ అది జరగదు సార్. కేసు మీరు చదవలేదా సార్? ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపినందుకేగా మిగేల్ జైలుకి వచ్చింది. గొడవల్లో ఇల్లు కాలిపోయిందట. సుబ్రహ్మణ్యం రావు గారి బాడీ కూడా దొరకలేదు. కోర్టులో మిగేలి ఒప్పుకున్నాడు సార్. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. మా సరికి ఇదే ప్రపంచం. నా కూడా. నీకేమైనా ఉందాలా? నాకే పిచ్చలేదు, నేను బానే ఉన్నా. ఏం వాగుతున్నారు? ఈ టైంలో ఎంతవరకు చెప్పగలుగుతానో తెలీదు, బట్ ఐ విల్ ట్రై. సింపుల్గా చెప్పాలంటే, కొన్నిసార్లు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా కలిసినప్పుడు ఆ ప్లేస్, ఆ సరౌండింగ్స్, ఆ సిచ్యువేషన్స్ ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్టు అనిపిస్తుంది. అవునా? ఎస్ సార్, నాకు చాలాసార్లు జరిగింది. ఏదో డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అది ఎంత డీటెయిల్గా ఉంటుందంటే, ఒక మనిషి టీ కప్ పట్టుకొని మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ టీ కప్ జారి పడిపోతుందేమో అని అనిపిస్తుంది. మీరు అది ఫీల్ అయ్యి చెప్పే లోపల జారి పడిపోతుంది. దాన్ని కొంతమంది కోఇన్సిడెన్స్ అంటారు, కొంతమంది సిక్స్ సెన్స్ అంటారు. బట్ మీ యాజ్ అ సైన్స్ స్టూడెంట్, నేను దాన్ని వేరేలా చూశాను. ఎలా? ఆ ఇన్సిడెంట్ ముందే మనకి ఎందుకు జరిగి ఉండకూడదని. అలా ముందే జరుగుంటే మనకి గుర్తుంటుంది కదా. జరిగి గుర్తుండకపోతే అదెలా పాసిబుల్ సార్? జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేసే డేజా vu. అర్థం కాలేదు కదా? ఐల్ ఎక్స్ప్లెయిన్. లుక్ శారదా, టైమ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ ఇండిస్ట్రక్టబుల్. అది మన కంట్రోల్లో ఉండదు. టైం అనేది ఒక ప్రవహిస్తున్న నది లాంటిది. అది ఎప్పుడు ముందుకే ప్రవహిస్తూ ఉంటుంది, వెనకాలకి ఎప్పుడు రాదు. ఈ లైన్ లాగా. ఇప్పుడు ఈ నదికి ఒక కాలువ ఇలా తీసి ఇక్కడ జాయిన్ చేస్తే ఈ 2 పాయింట్స్ మధ్య ఈ నది 2 సార్లు ఫ్లో అవుతుంది. హౌ? ఇప్పుడు ఈ టైం అనే నదిలో ఒక మనిషి ట్రావెల్ చేస్తే హీ విల్ ఫ్లో బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ అగైన్ అండ్ అగైన్. సో he may experience the moments again and again and again.